హాయ్ అండి. హలో! నమస్తే. వెల్కమ్ టు గీతాస్ కిచెన్. ఈరోజు మన వీడియో వచ్చేసి బచ్చలి శనగపప్పు కూర. ఈ బచ్చలి శనగపప్పు కూరను ఒక్కసారి ఇలా ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. టేస్ట్ అంత బావుంటుంది. డెఫినెట్‌గా ట్రై చేయండి. ఇది చపాతీ కాంబినేషన్‌లో చాలా బావుంటుంది. సో, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా వీడియోని ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకొక లైక్ ఇచ్చేసేయండి. ముందుగా బచ్చలి కూర ఇలా కొంచెం పాలకూరలాగా టైప్‌లోనే ఉంటుంది. కొంచెం మందంగా కూడా ఉంటుంది. ఇక్కడ నేను బచ్చలి ఆకుకూరను 5 కట్టల దాకా తీసుకొని నీట్‌గా కడిగేసుకొని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒక కప్పు దాకా శనగపప్పుని ఇందులో వేసేసుకోవాలి. శనగపప్పుని ఒక 2 అవర్స్ ముందు బాగా నానబెట్టేసుకున్న తర్వాత ఇందులో వేసేసి దీనికి సరిపడా వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇన్ కేస్ ఉడకకపోతే ఇంకొక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఉడికిన తర్వాత పప్పనేది ఇలా మెత్తగా ఉడికిపోతుంది. ఇదిలా ఉడికిన తర్వాత ఈ వాటర్ అనేది సెపరేట్ చేసేసుకోవాలి. ఈ వాటర్‌ని వేస్ట్ చేయకుండా కర్రీని వండుకుంటే టేస్ట్ ఇంకా బావుంటుంది. ఇప్పుడు ఈ వాటర్‌ని ఒక బౌల్‌లో సెపరేట్ చేసేసుకుందాం. తర్వాత స్టవ్ పైన ఒక పాన్ పెట్టేసి అందులో 2 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్‌ని ఇందులో వేసేసి బాగా దోరగా వేయించుకోవాలి. ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. తర్వాత 2 మీడియం సైజ్ టమాటాలని కూడా ఇందులో వేసేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి. టమాటా పూర్తిగా ఉడికిన తర్వాతనే బచ్చలి ఆకును ఇందులో వేసేసుకోవాలి. టమాటా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఉడికిన తర్వాతనే బచ్చలి ఆకును వేసేసుకోవాలి. ఇప్పుడు ఆకును పూర్తిగా ఇందులో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఈ బచ్చలి ఆకుకూర కాల్షియం, ఐరన్, విటమిన్ ఏ, సి కలిగి ఉంటుంది. సో, ఇది హెల్త్‌కి చాలా మంచిదనమాట. సో, ఇది రెగ్యులర్‌గా కాకుండా వీక్లీ వన్స్ ఎందుకు కాదు, ఇలా ప్రిపేర్ చేసుకున్నారంటే టేస్ట్ చాలా బావుంటుంది. అలాగే హెల్త్‌కి కూడా చాలా మంచిది. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఒక 5 మినిట్స్ పాటు దీన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు 4, 5 పచ్చిమిర్చి, 1 స్పూన్ పసుపు వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఈ ఆకు కొంచెం ఉడకడానికి టైం పడుతుంది. సో, ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు 1 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్ల కారము. కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకో 1 స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇదిలా బాగా ఆయిల్‌లోనే కారం అనేది ఉడికించుకోవాలి. ఇదిలా ఉడికిన తర్వాత ఇందులో ఇందాక మనం తీసి పెట్టుకున్న శనగపప్పు వాటర్‌ని ఇందులో కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఇదిలా యాడ్ చేసుకొని జస్ట్ ఒక 5 మినిట్స్ దీన్ని ఉడికించుకోవాలి. తర్వాత ఇందాక మనము ఉడికించి పెట్టుకున్న పప్పును ఇందులో వేసేసుకోవాలి. పప్పు ఆల్రెడీ మనం ఒక 90% వరకు ఉడికించినాం కాబట్టి ఈజీగానే ఉడికిపోతుంది. ఇప్పుడిలా ఇదిలా పూర్తిగా కలిపేసుకొని ఇంగ్రీడియెంట్స్ అంతా పప్పు కలిసేలాగా కలిపేసుకోవాలి. తర్వాత మిగతా వాటర్ అంతా ఇందులో వేసేసుకొని ఒక 10 మినిట్స్ పాటు ఉడికించుకున్నారంటే పప్పు, బచ్చలి ఆకు ఇవన్నీ ఉడికిపోతాయి. ఈ కర్రీ కాంబినేషన్‌లో మీరు జొన్న రొట్టెను కానీ, రాగి రొట్టెను కానీ తింటే టేస్ట్ ఇంకా డబుల్ అవుతుంది. సో, ఇదిలా పూర్తిగా వాటర్ అంతా ఇంకేంత వరకు ఉడ్ ఉడికించాలి. ఇన్ కేస్ మీకు కొంచెం గ్రేవీ కావాలి అనుకుంటే కొద్దిగా ఇలా వాటర్ యాడ్ చేసుకొని జస్ట్ ఒక 2 మినిట్స్ పాటు కలిపేసుకుంటే టేస్టీ హెల్తీ బచ్చలి శనగపప్పు కూర రెడీ. ఈ కూరను 2 విధాలుగా చేసుకోవచ్చు. ఇంతటితో ఈ కర్రీ ఇలా స్టాప్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకింకా టేస్ట్ కావాలి అనుకుంటే ఇదిలా సెపరేట్ చేసేసుకొని స్టవ్ పైన మరొక చిన్న పాన్ పెట్టేసి అందులో 1 ½ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు ఇవి కాస్త వేగిన తర్వాత కొంచెం
ఇంగువ వేసేసుకొని పోపు దినుసులన్నీ కొంచెం వేగిన తర్వాత వీటంతా ఆ కర్రీలో వేసేసుకొని కలిపేసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది ఇలా కొంచెం వేగిన తర్వాత ఇలా దీనిపైన ఇలా వేసేసుకొని కలిపేసుకున్నారంటే టేస్టీ శనగపప్పు బచ్చలి ఆకు రెడీ. దీనిపైన ఫైనల్గా కరివేపాకు కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకున్నారంటే చపాతీ కాంబినేషన్లో టేస్ట్ అదిరిపోతుంది. సో డెఫినెట్గా మీరు ట్రై చేయండి. అండ్ మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు ఏ చపాతీతో ట్రై చేశారో మీరు నాకు కామెంట్లో తప్పకుండా షేర్ చేయండి. అంతవరకు బాయ్ అండి.